జిల్లాలో శాంతి భద్రతలు ముఖ్యం అని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో వీధి వీధులలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరినాథ్ చౌదరి హత్య కేసు నిందితులైన వెంకటేశ్వరరెడ్డి సోదరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణమే ఏర్పరచాలని ఆయన వారితో పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని వీధి పర్యటించి తెదేపా జిల్లా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడిని కలిశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకోబోతుందని పేర్కొన్నారు. గ్రామంలో శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు వాంటౌన్ సిఐ రామనాయుడు, వెల్దుర్తి సిఐ మధుసూదన్ రావు, వెల్దుర్తి ఎస్ఐ అశోక్, కృష్ణగిరి ఎస్ఐ మల్లికార్జున పాల్గొన్నారు. రావాలండి. స్టేట్ లెప్సీ ఇన్సిడెంట్ జరిగింది. కేసు పరంగా మనం ఖర్చు పెడతాము, కోర్టు పెడతాము, పడుతుంది ఫర్దర్ ఊరికే. మళ్ళీ ఇప్పుడు నెల జరిగింది, ఇంతటి కారు అద్దాలు ఎవరు పడుకుంటారు, మళ్ళీ ఆడి మీద ఒక కేసు అవుతుంది. ఎందుకు అని నా పాయింట్. అందుకే నేను వచ్చా, ఏం లేదు సార్. మా ఊరు ఇప్పుడు ప్రశాంతం, అది కంటిన్యూ అవ్వాలి అనేది ఇది ఉంటుంది లోపల ఆవేశము, అవి అనేది లేదు ఉండదు.